సో మనకి కన్స్ట్రక్షన్ అవుతున్న టైంలో మనం మల్టిపుల్ టైమ్స్ విజిట్ చేసుకోవచ్చు మన ఇంటిని. సో ఆ టైంలో మనకు ఆల్మోస్ట్ ఒక 80 to 90% ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయినాక బిల్డర్ మనల్ని పిలుస్తారనమాట, వచ్చి మీ ఇంటిని మీరు ఇన్స్పెక్షన్ చేసుకోండి అని. సో ఆ టైంలో హౌస్ ఇన్స్పెక్షన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళి మనం ఇల్లంతా ఎక్కడెక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి అనేది మాట్లాడుకొని వాళ్ళు మనకి మార్కర్స్ ఇస్తారు. దాంతో మనము ఇక్కడ మాకు ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పి మనం అటాచ్ చేయొచ్చు అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ మంచిగా దాన్ని చేసిస్తారు. సో ఫైనల్ వాక్ త్రూ అయిపోయిన తర్వాత మనము ఇంకా ఆల్మోస్ట్ ఆ ఇల్లు మనది అయిపోయినట్టే. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎస్క్రో దగ్గర మనము ఎంతో పర్సెంటేజ్ కట్టుంటాం కదా, లైక్ 5%, 10%, మిగతా అమౌంట్ అది కూడా మనం ఎస్క్రోకి ఇచ్చేసేయాలి. దాన్ని తీసుకెళ్ళి బిల్డర్కి ఇస్తారు. సో అట్లా మనకి మొత్తం అంతా క్లోజింగ్ కాస్ట్స్ అవన్నీ అయిపోయి ఆ ఇల్లు మన చేతికి అనేది వచ్చేస్తుంది. క్లోజింగ్ కాస్ట్ కిందకి ఎస్క్రో కట్టాల్సిన ఫీజు అండ్ కాలిఫోర్నియాలో ప్రాపర్టీ ట్యాక్స్ 1%. సో ఆ 1% ట్యాక్స్ మనం ప్రతి సంవత్సరం కడుతూ ఉండాలి. టైటిల్ ఫీ, ఆ ఇల్లుని మన పేరు మీద రాస్తున్నారు కాబట్టి దానికి ఒక ఫీ. సో ఇవన్నీ కూడా మనం క్లోజింగ్ కాస్ట్ కిందకి కన్సిడర్ చేసుకోవచ్చు.